ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మీకు అందరి వందనాలు. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. మీకు శుభము కలుగును గాక. ఆమేన్. రాత్రంతా కాపాడి దేవుడు మరి మంచి నిద్రను మనకు అనుగ్రహించాడు కదండి. ఎంతో మంది మరి దినం చూడలేని వారు ఉండవచ్చు కదండి, నిద్రలోనే మరి మరణించిన వారు ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించి, అందును బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా ప్రభువానికి వందనాలు. స్తోత్రము స్తోత్రము. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములయ్యా. నీ కృప చేతనే ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు కలిగించినందుకై స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు మీరు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుడి సంవత్సరం అంతా కూడా దయా కిరీటము ధరింపజేసి మంచి ఆరోగ్యమునిచ్చి మరి పోషించి సంరక్షించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలను బట్టి, అలాగే దైవ సేవకుల కుటుంబాలు బట్టి సేవకులను దేవుడు బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి వాడుకున్నట్లుగా క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, అలాగే మరి మన దేశంలో జరుగుతున్నటువంటి సాంఘిక పరిచయలు, క్రైస్తవులు చేసిన సాంఘిక పరిచయలు అంతటిని బట్టి, మన దేశంను బట్టి, దేశ అధికారులను బట్టి, అలాగే మన దేశంలో మరి వస్తున్నటువంటి సంక్షోభాలన్నీ తొలగిపోఉన్నట్లుగా, ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం నెలకొల్పబడినట్లుగా, యుద్ధాలన్నీ ఆగిపోయినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, సంతానం లేని వారికి సంతానమును, అలాగే వివాహం కాని బిడ్డలకు మరి దేవుడు మంచి సంబంధాల విషయంలో కృప చూపున్నట్లుగా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగంలోను, ప్రమోషన్ కొరకు చూస్తున్నటువంటి వారికి కూడా మరి ప్రమోషన్ విషయంలో దేవుడు కృప చూపున్నట్లుగా, అలాగే సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను, మరి అప్పులతో నానా సమస్యలతో ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను అట్టి ఇబ్బందుల నుండి విడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృపా పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు బట్టి, సహకారులను బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రతిరోజు మరి యేసే కృపా పరిచయల ద్వారా వాక్యాలు విని బలపడుతున్న సబ్స్క్రైబర్లందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఉదయకాల సమయంలో డే బ్రెడ్ కంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. ఈ రోజే గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. వాట్సాప్లో కానీ, అలాగే కామెంట్ బాక్స్లో పెట్టినా కూడా, నేరుగా ఫోన్ చేసినా కూడా మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం.
కీర్తన గ్రంథం 105 4వ చరణం నేను చదువుతున్నానండి. 105 4వ చరణం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. నిత్యం ఆయన సన్నిధిని వెతకాలండి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లేదా అనారోగ్యం వచ్చినప్పుడే దేవుని సన్నిధి వెతుకుతారు. అలా కాకుండా ప్రతినిత్యం దేవుని సన్నిధిని వెతకాలి. మరి ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఉంటేనే అది ఎగురుతుంది కదండి. 2 రెక్కలు లేకపోతే ఒక రెక్క ఉంటే అది ఎగరగలదండి? ఎగరలేదు, అది పడిపోతుంది కింద. అంటే ఆ 2 రెక్కలు ఎంత మరి ఆ పక్షికి అవసరం కదా. అలాగే ప్రతి క్రైస్తవులకు 2 రెక్కలండి. ఏంటనంటే ఒకటి ప్రార్థన జీవితము, మరొకటి వాక్యం చదువుకోవడం. ఈ 2 కూడా 2 రెక్కలతో సమానం అండి. ఈ 2 రెక్కలు ఉన్నట్లయితేనే మరి ఆత్మీయ జీవితంలో దినదినము ఎదగగలము. దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు మనము పొందుకోగలం. కాబట్టి ప్రతినిత్యం ఆయన సన్నిధిని వెతకాలి. ప్రతిరోజు ఉదయమే వేకుజామునే ఆయన పాదల సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో ఏముందండి? మరి ఆయన సన్నిధిలో ఏమి దొరుకుతుంది అంటే ఒక 3 విషయాలు మరి మనం చూద్దాం. 3 దొరుకుతాయంట, చాలా ఉన్నాయి. మరి షార్ట్ మెసేజ్ కాబట్టి నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 65:4 ఉంటుంది. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి నొందెదము. ఆయన మందిరంలో మేలులు ఉన్నాయండి. మీకు ఏం మేలు కావాలి? మీ పిల్లల చదువుల విషయంలో, లేదా మరి భవిష్యత్తు విషయంలో మేలు కావాలా, లేదా ఆరోగ్యం విషయంలో మీకు మేలు కావాలా, ఇంకేమి కావాలి మీకు మేలులు? ఆయన సన్నిధిలో మేలులు ఉన్నాయి. ఆయన సన్నిధికి వచ్చి మరి ఆ మొరపెట్టినప్పుడు మేలులతో దేవుడు తృప్తిపరుస్తాడు. 2వదిగా కీర్తనల గ్రంథం, ఇదే కీర్తనలు 22వ చరణంలో ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయము కలుగుతుంది. ఆయన సన్నిధిలో సహాయం కలుగుతుందండి. ఎంతో మంది భక్తులు మరి దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు సహాయం పొందుకున్నారు. అన్నమ్మ ఏం చేసిందండి? సంతానం కొరకు మొరపెట్టినప్పుడు మరి సంతానం పొందుకుంది. మరి అలాగే హిజ్కియా రాజు మందిరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు మరి శత్రుల నుండి విజయం పొందుకున్నాడు. అలాగే చాలా మంది ఉన్నారండి. మరి యాయేలు అనే ఒక వ్యక్తి ఉన్నారు నూతన గ్రంథంలో, నూతన నిబంధనలో. మరి అతను తన కుమార్తె కొరకు మొరపెట్టుకున్నప్పుడు కుమార్తె మరి చనిపోయినటువంటి కుమార్తె బ్రతికింది. అలాగే మరి కానాను స్త్రీ కూడా తన కుమార్తె కొరకు మరి సన్నిధులు దేవుని సన్నిధికి వచ్చి పాద సన్నిధికి వచ్చి మరి మొరపెట్టుకున్నప్పుడు స్వస్థతను అందుకుంది. చాలా మంది మరి ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. మరి మీకు ఏ సహాయం కావాలనుకుంటున్నారు? ఆయన సన్నిధి వెతకండి, ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. 3వదిగా కీర్తన గ్రంథం 16:11 చరణంలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ సంతోషం ఉంది. లోకంలో ఉన్న సంతోషము అది సగం మాత్రమే, అది కొద్ది మాత్రమే ఇస్తున్న సంతోషం. కానీ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము అనుగ్రహిస్తాడంట. ప్రేమ దేవుని బిడ్డల, రోజు ఆయన సన్నిధి వెతికితే ఇలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం ప్రతిరోజు పొందుకుంటాం. మీ కుటుంబాలలో మేలుల చేత, దేవుని సహాయము చేత, మరి అలాగే సంపూర్ణమైన సంతోషం చేత మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో నాయన, నీ సన్నిధిని నిత్యం వెతకాలి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అవును, నీ సన్నిధిలో మాకు సమస్తం ఉన్నాయి తండ్రి. లేదు అనేది ఏమి లేదు నాయన. సమస్తం, సర్వం ఉన్నాయి. మేలులున్నాయి, సహాయం ఉంది, సంపూర్ణ సంతోషం ఉన్నాయి తండ్రి. దీవెళ్ళు, ఆశీర్వాదాలు సమస్తం నీ సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి మేము నాయన ఏదో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు నీ సన్నిధి వెతికే భాగ్యం మాకందరికి దయచేయండి అయ్యా. మానక నీ సన్నిధి వెతకాలి నాయన, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రియులు మరి నీ మాటలు వింటున్నారు ప్రభువా. ప్రతి బిడను పేరు పేరు దీవించండి. నీ సన్నిధిని వెతికే వారిగా, నీ సన్నిధిలో మీరు దాచుచేటువంటి మేలు పొందుకునే వారుగా మీరు దీవించమని, ఈ దినమంతటి కావలసిన కృప, కాపుదల, నాయన క్షేమం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం వింటున్నాం మీకును పరిశుద్ధులందరికను తోడైననుగాక. ఆమేన్.